బులియన్ మార్కెట్ బేరుమద్ది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. ప్రారంభంలోని సూచీలు ఒడిదుడుకులకు గురై నష్టాల్లోకి జారుకున్నాయి. మదుపర్ల సంపద దాదాపు 9 లక్షల కోట్ల మేర ఆవిరైంది. బీఎస్ఈ సెన్సెక్స్ కనిష్టానికి పడిపోయి చివరికి 1414 పాయింట్ల నష్టంతో 73,198 వద్ద ముగిసింది. ట్రంప్ సుంకాల ప్రకటనలు మదుపర్లలో విశ్వాసాన్ని కోల్పోయాయి. అక్కడి ప్రతికూల సంకేతాలు మన మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది. మంచిగా చెప్పినానల్లా బిజినెస్ ముచ్చట్లు. అమ్మయ్య నాలుక మంచిగానే తిరిగింది కాదు. అసలు ఈ సెన్సెక్స్ ఏందో, సూచీలేందో, ఒత్తిడేందో, ఒడిదుడుకులేందో, సెంటిమెంట్ ఏందో, బేరుమనుడేందో, ఆవిరవుడేందో, అసలు ఈ మార్కెట్ ఏందో, ఈ మార్కెట్లకు చెప్పక చేయక ట్రంప్ ఎందుకు వచ్చిండో, అసలు ఈ పదాలేందో ఏందో ఏమో నాకైతే అస్సలు సమజ్ కాకపోయేదోలా. కాకపోతే లాస్ట్కి ఒకటి మాత్రం తెలుసు, ఇట్లా వార్తలు చెప్తుంటే మీదికి కిందికి ఒక గీత పోతుంది. గీత మీదనే ఉంటేనేమో మనం లాభాలలో ఉన్నట్టు, ఆ గీత కిందికి జలాడితేనేమో లుక్సాన్ అన్నట్టు. అంతేనా? కానీ మెల్లమెల్లగా అర్థం చేసుకున్నా. అది మీకు చెప్తా, మీరు వినాలే. మస్తు లాస్ అయిందట మార్కెట్. పారి మరి ముచ్చడి చెప్పుకుందాం. అవొల్లా ఒక్కనాడే అక్షరాల 9 లక్షల కోట్లు గాయమైపోయినాయి. 9 లక్షల కోట్లు అంటే 9 పక్క పొంటే ఎన్ని సున్నాలో మీరే లెక్క కట్టురిగా. మన స్టాక్ మార్కెట్ డబేల్ మన పడిపోయింది. ఎందుకయ్యా అంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సార్ వారి మహత్యం. సారు వారు పన్నుల ముచ్చడి తీసిండట. అమెరికాలో పన్నుల ముచ్చడి తీస్తే మన దేశం మార్కెట్లకి ఎసరు వచ్చింది. అంతే కదా మరి. ఒక మాటలు చెప్పాలంటే దునియాలో నడిపేదే అమెరికానాయే. అక్కడేమన్నా అయితే కడమ దేశాలకు గావర అవుతుంటాయి అన్నట్టు. ఇక ఇట్లా ఒక్క రోజులనే 9 లక్షల కోట్లు పట్టుమని లాసవుడు స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఫస్ట్ టైం అట. ఇక లుక్సాన్ అయినోళ్ళు ఎవలయ్యా అంటే ఎయిర్టెల్, టాటా కంపెనీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా గిసోటి అన్ని లాస్లో పడ్డాయి. అసలైతే ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన కాడికెళ్ళి మార్కెట్లు నష్టాలనే పోతున్నాయోళ్ళ. ఈ ఒక్క వారంలోనే 30 లక్షల కోట్లు గాయమైపోయినాయట. గట్లుంటది మరి ట్రంప్ సారి వారి పుణ్యపాదం.